నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ విజయలక్ష్మి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ నూతన కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి నాని పిల్లల ఫీజులు ఇళ్ల స్థలాలపై సానుకూల స్పందన కొత్త జిల్లాలపై ఎంపీ హర్షం సంతోషకరమైన దినంగా భావిస్తున్నట్టు వెల్లడి బాపట్లలో ఘనంగా గణతంత్ర వేడుకలు కొత్త జిల్లాలపై సీఎంకు కృతజ్ఞతలు వెంకటగిరిలో సూపర్ సిక్సర్ టోర్నమెంట్ ప్రారంభించిన న్యాయవాది కోటేశ్వరరావు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నూతన కార్యవర్గాన్ని మంత్రి నాని అభినందించారు. R&B అతిథి గృహంలో వారిని కలిశారు. మచిలీపట్నం ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడిగా ఎంఏ కౌసర్, ఉపాధ్యక్షుడిగా కె సతీష్, శశిభూషణ్, ప్రధాన కార్యదర్శిగా షేక్ షరీఫ్, ఉప కార్యదర్శిగా శంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా అన్నపురెడ్డి వెంకట్రమణ, కోశాధికారిగా సామ సునీల్, కార్యనిర్వాహక సభ్యులుగా ఫనీ కిరణ్, ఫనీ మాధవ్, షేక్ హసన్, సభ్యులుగా షేక్ సుభాని, వి సాయి, ఎం అనిల్ బాబు, ఓ జాన్, ఈ విజయ్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పలు సమస్యలను రాష్ట్ర మంత్రి పేర్ని నానికి వివరించారు. జర్నలిస్టుల పిల్లల బడి ఫీజులు, ఇళ్ల స్థలాలపై మంత్రి నాని సానుకూలంగా స్పందించారు. ప్రకాశం జిల్లా ఇంకొల్లులో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోట్ల బజార్లోని గాంధీ విగ్రహం వద్ద వాసవి క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. జాతీయ జెండాను సర్పంచ్ ఏజర్ల ప్రసన్న, సైమన్ బాబు, తహసీల్దార్ కేవీఆర్వి ప్రసాదరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు అయ్యప్ప స్వామి, చిన్ని, పూర్ణరావు, బాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇక వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ఉచిత వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. మదర్ తెరీసా చారిటబుల్ సొసైటీ అధ్యక్షుడు చేపూరి శంకరయ్య తన వంతు సహకారం అందించారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని అన్నారు. మాస్క్ ధరించడమే కాకుండా భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆరోగ్య శాఖ అధికారులు అమృత, మస్తాన్, బి రమాదేవి, జిహెచ్ఎంసి సిబ్బంది రాము, రమణ పాల్గొన్నారు. రైట్ సైడ్ లో ఫస్ట్ డోసు, సెకండ్ డోస్ దూరం ఉండండి. కేసులు జరుగుతున్నాయి, మీకేం అనుకుంటారు? దూరం ఉంది, వ్యాక్సిన్ ఉంది, మీ వైపు మీ డైట్ వేసుకోవడం వస్తుంది. మీరు వెళ్ళిపోండి, మీరు వెయిట్ చేయడం నమ్మకం చెప్పండి. ఒక ఏమని చెప్పండి, వెళ్ళిపో ఎంజీ బంధువులు కూడా మీరు మెసేజ్ 60 ఇయర్స్ అబో హైదరాబాద్ ప్రజెంట్ మనం వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ ఉన్నాము. ఇవాళ గవర్నమెంట్ హాలిడే అయినప్పటికీ ఇది మరి గవర్నమెంట్
ఇక విశాఖపట్నం పోలీస్ మైదానంలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ శ్రీమతి సత్యవతమ్మ, డాక్టర్ విష్ణుమూర్తి పాల్గొన్నారు. ప్రతిభా పురస్కారాలు పొందిన పంచాయతీరాజ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులను ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. రిపబ్లిక్ డే నాడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త జిల్లాల ప్రతిపాదనలు విడుదల చేయడము అభినందనీయమని అన్నారు. అనకాపల్లి జిల్లా ప్రతిపాదనపై హర్షం వ్యక్తం తనకు వ్యక్తిగతంగా చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి కొంచెం దూరం హెడ్ క్వార్టర్కి వెళ్ళాలనే ఫీలింగ్ చాలా మంది ఉన్నారు. ఈరోజు మన వైజాగ్ డిస్ట్రిక్ట్ 3 జిల్లాలు ఎట్లా గిరిజన గ్రామీణ ప్రాంతాలకు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, ఇండస్ట్రీస్ పరంగా ఎట్లాంటి అవకాశాలు, అందరికీ నమస్కారం. సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి, అధికారులకు ఈరోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కొత్త జిల్లాలు ఏర్పాటుని అందరూ కూడా స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా మా గ్రామీణ ప్రాంతమైన అనకాపల్లి మరి ఇప్పటికీ ఏ అవసరం ఉన్నా సరే విశాఖపట్నానికి వచ్చే అవకాశం పడేది. ఈరోజు అనకాపల్లి కేంద్రంగా ఒక కొత్త జిల్లా రాబోతున్న తరుణంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా శరవేగంగా జరుగుతాయని చెప్పి మేము అందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. అలాగే అరకుని కూడా ఒక జిల్లాగా చేయటం, ఏజెన్సీ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇటు రూరల్ కేంద్రంగా ఉన్నటువంటి అనకాపల్లి కూడా మరి మాకు ముఖ్యంగా ఈరోజు 3 నియోజకవర్గాలు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నాయి. మాకు ముఖ్యంగా పిందుర్తి నియోజకవర్గం కానీ, యలమంచిలి కానీ, హైదరాబాద్ కానీ, ఈ మూడిట్లో కూడా కొత్త జిల్లా ఏర్పాటు అవుతే ఇండస్ట్రీస్కి అనుమతులు కూడా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు, కొత్త రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా పరిపాలన అనుమతులన్నీ కూడా సులభతరమయ్యే అవకాశం ఉంటుంది. ప్రజా సమస్యలు సత్వరంగా పరిష్కారం అవుతాయి. ఇప్పటికే ఒక మెడికల్ కాలేజ్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి కేంద్రంగా ఇప్పటికే ఫౌండేషన్ స్టోన్ కూడా వేసుకోవడం జరిగింది. మరి వ్యవసాయ రంగంలో కూడా ముఖ్యంగా అనకాపల్లి గ్రామీణ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కానీ మరి ఆ వ్యవసాయాన్ని కూడా ఇంకా ఎక్కువ డెవలప్ చేయడానికి కూడా జిల్లా కేంద్రంగా వస్తే మరి అటు గ్రామీణ ప్రాంతం, అటు వ్యవసాయంగా, పారిశ్రామికంగా, మరి హెల్త్గా కూడా, ఎందుకంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి గవర్నమెంట్ ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. సెంట్రల్ స్కూల్స్ అవి రావడానికి అన్ని రకాలుగా కూడా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త జిల్లా ఏర్పాటుని మేము అందరూ కూడా ఎంతో స్వాగతిస్తున్నాము. ముఖ్యంగా అనకాపల్లి రూరల్ ప్రాంతానికి జిల్లా రావటం మాకు ఎంతో పండగ, నిజమైన పండగ. ఈ సంవత్సరం మాకు రిపబ్లిక్ డే అనౌన్స్మెంట్ అవ్వటం, మరి ఉగాదికి ఆ ప్రక్రియ పూర్తి చేసి మరి అప్పటి నుంచి జిల్లాలు కూడా ప్రారంభం కాబోతున్నాయన్న విషయం మా అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఓకే మేడం, ఈ జిల్లాల పేర్లు కూడా కొంత ప్రముఖుల పేర్లు, కొత్తపల్లి కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు, ఎన్టీ రామారావు గారి పేర్లు ఇట్లా పెట్టడం వల్ల ఒక చరిత్రను సీఎం గారు చేసినట్టు అనిపిస్తుందా, అలాగే గౌరవించినట్టు అనిపిస్తుందా? ఇప్పటికే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఒక వినూత్న పరిపాలనా విధానాన్ని తీసుకొని వస్తున్నారు. ఆయన కుల మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అన్నిటికీ అతీతంగా ఒక పరిపాలన సాగిస్తున్నారు అనడానికి ఇవాళ ఉదహరించిన పేర్లే. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కూడా రిపబ్లిక్ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత సర్వస్వతంత్ర గణతంత్ర దేశంగా అభివర్ణించిన రోజు ఈరోజు. ఈ శుభదినంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఒక వినూత్న పరిపాలన అందిస్తున్నారు. దేశంలోనే ఒక కొత్త విధానాలన్నీ కూడా అమలు చేస్తున్నారు. మరి దానికి తోడుగా ఈరోజు కొత్త జిల్లాల ప్రతిపాదన ఒకటి మరి మనకి తాడేపల్లి నుంచి 2 రోజుల నుంచి కూడా ముఖ్యమంత్రి గారి ద్వారా అనౌన్స్ అవుతుందని చెప్పి మరి వినడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అందులోనూ అనకాపల్లి పార్లమెంటు అనకాపల్లి జిల్లాగా రాబోతుందన్న వార్త ఒక పార్లమెంటు సభ్యురాలుగా ముఖ్యంగా మా ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి చాలా సంతోషంగా ఉంది మా ప్రాంతం. ఇక వైసీపీ పట్టణ అధ్యక్షుడు నరాల శెట్టి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్లలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తొలుత జెండా వందనం చేశారు. జాతీయ గీతం ఆలపించారు.
గణతంత్ర దినోత్సవం రోజునే 23 జిల్లాలను ఆమోదం తెలిపినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ తరపున ప్రజలందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో వైసీపీ నేతలు కోకి రాఘవరెడ్డి, వడ్డముక్కల డేవిడ్, సయ్యద్ పీర్, సికే నాయుడు, కేసని రాజశేఖర్, జోగి రాజా, షేక్ అఫ్జల్, చింతల రాజశేఖర్, బ్రహ్మారెడ్డి, సుభాని పాల్గొన్నారు. జెండా కూడా కనపడి జెండా కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చే తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి విధులు ఒక బాధ్యతలు అన్ని కూడా ఈ రోజున ఏర్పాటు చేసుకున్న రోజు ఎంతోమంది త్యాగదనులు అమరజీవులై ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చడానికి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చిన వారందరూ కూడా ఈ రోజున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఈ రోజున మనకు ఉన్నటువంటి ఈ స్వాతంత్రం వలన వ్యక్తిగత స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అందరూ కూడా మరి బ్రిటిష్గా వారితో పోరాటం చేసి మనకి ఈ అన్ని కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించిన మహానుభావులు ఎంతోమంది వాడు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. అలాగే ఈ దేశ అభివృద్ధి కూడా అమితవంతమైన అన్ని ప్రపంచ దేశాలకు ఎక్కడ కూడా తగ్గకుండా మరి ఈ భారతదేశం అభివృద్ధి పదంలోకి వెళుతుంది. అలాగే మరి ఈ రోజున బాపట్ల శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు వారి తండ్రి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి కళ బాపట్ల జిల్లా చేయాలనే కళని ఈ రోజున వారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఈ రోజున ప్రకటన జరగడం జరిగింది. రేపు ఉగాది నాటికి దానికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను కూడా కల్పించడానికి రాజ్యాంగం అంతా కూడా ముందుకు కదులుతూ ఉంది. ఈ సందర్భంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి అలాగే మంత్రి మండలికి మన బాపట్ల ముఖ్యంగా చెప్పుకోవాల్సిన బాపట్ల శాసనసభ్యులు మరి ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాం. మరి ఈ యొక్క రిపబ్లిక్ డే రోజునే మరి దాన్ని పూర్తి ప్రకటన అసెంబ్లీ ద్వారా ఇచ్చినందుకు అటు జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ప్రజలందరి తరఫున మేము కోన రఘుపతి గారికి హ్యాట్సాప్ చెప్తూ ఉన్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి విధులు ఒక బాధ్యతలు అన్ని కూడా ఈ రోజున ఏర్పాటు చేసుకున్న రోజు ఎంతోమంది త్యాగదనులు అమరజీవులై ఈ భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చడానికి ఎంతోమంది ప్రాణాలు ఇచ్చిన వారందరూ కూడా ఈ రోజున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. ఈ సందర్భంగా మరి ఈ రోజున మనకు ఉన్నటువంటి ఈ స్వాతంత్రం వలన వ్యక్తిగత స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం అందరూ కూడా మరి బ్రిటిష్గా వారితో పోరాటం చేసి మనకి ఈ అన్ని కూడా అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించిన మహానుభావులు ఎంతోమంది వాడు ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. అలాగే ఈ దేశ అభివృద్ధి కూడా అమితవంతమైన అన్ని ప్రపంచ దేశాలకు ఎక్కడ కూడా తగ్గకుండా మరి ఈ భారతదేశం అభివృద్ధి పదంలోకి వెళుతుంది. అలాగే మరి ఈ రోజున బాపట్ల శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ గారు వారి తండ్రి గారి దగ్గర నుంచి ఉన్నటువంటి కళ బాపట్ల జిల్లా చేయాలనే కళని ఈ రోజున వారి ఆధ్వర్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరి ఈ రోజున ప్రకటన జరగడం జరిగింది. రేపు ఉగాది నాటికి దానికి కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలను కూడా కల్పించడానికి రాజ్యాంగం అంతా కూడా ముందుకు కదులుతూ ఉంది. ఈ సందర్భంగా అటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల గారికి అలాగే మంత్రి మండలికి మన బాపట్ల ముఖ్యంగా చెప్పుకోవాల్సిన బాపట్ల శాసనసభ్యులు మరి ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి శ్రీ కోన రఘుపతి గారు కూడా ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాం.
మరి ఈ యొక్క రిపబ్లిక్ డే రోజునే మరి దాన్ని పూర్తి ప్రకటన అసెంబ్లీ ద్వారా ఇచ్చినందుకు అటు జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎమ్మెల్యే గారికి కూడా మరొకసారి బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ స్థాయి ప్రజలందరి తరఫున మేము కోన రఘుపతి గారికి హ్యాట్సాప్ చెప్తూ ఉన్నాను. ఇక బాపట్ల నియోజకవర్గ సైనిక సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు తాండ్రా సాంబశివరావు ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగురవేశారు, సందేశం ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు స్వతంత్ర సమరయోధులను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో తోట దుర్గారావు, అశోది రామకృష్ణారెడ్డి, పువ్వాడ యలమంద, మాజీ సైనికులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ పెద్దలకి మాలాద్రి గారికి, అలాగే ఈ ఇక్కడున్న స్కూల్ మాస్టర్ హెడ్ మాస్టర్ గారికి, స్టూడెంట్స్కి అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈ యొక్క మన బాబా సాహెబ్ అంబేద్కర్ 26 నెలలు ఎంతో కష్టపడి ఎన్నో దేశాల నుంచి మనకు ఒక రాజ్యాంగాన్ని, ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ముఖ్యంగా 5 స్టేట్స్ని 5 దేశాల నుంచి తీసుకోవడం జరిగింది. ఎంతో శ్రమించి ఈరోజు మనం ఇంత సుఖశాంతాలతో చాలా హ్యాపీగా అందరూ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటున్నాము. ప్రజలు సుఖ సంతోషం ఉండడానికి కారణం కూడా అతను ఎంతో కృషి, పెద్దలు ఎంతో కృషి చేశారు. అలాగే ఎంతోమంది స్వాతంత్ర దినోత్సవం పేరు వచ్చిన వాళ్ళు ఉన్నారు, పేరు రాకుండా కనుమరుగిన కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు మనం పేరున అందరూ కూడా వాళ్ళ ఆత్మశాంతి కలిగించాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ పెద్దలకి, స్టూడెంట్స్కి ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే పిల్లలందరూ కూడా ఈరోజు భారత రేపటి పౌరులు అన్నట్టు మీరు కూడా మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగాలు సంపాదించాలని, దేశానికి సమాజానికి మంచి సేవ చేయాలని మనసారా కోరుకున్నాను. అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా వన్స్ అగైన్ అందరికీ రిపబ్లిక్ డే. ఓకే. గుంటూరు జిల్లా బాపట్లలోని జనసేన పార్టీ కార్యాలయం వద్ద కూడా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గుంటుపల్లి తులసి కుమారి, సంయుక్త కార్యదర్శి నామన వెంకట శివనారాయణ ఆధ్వర్యంలో జన సైనికులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు, జెండా వందనం చేశారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఆరమల్లా సుజిత్, జనసైనికులు పాల్గొన్నారు. ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రభుత్వ అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి స్వతంత్ర సమరయోధులు, పెద్దలు అందరూ కలిసి భారతదేశానికి ఒక దిశానిర్దేశము, అదే భావితరాల వారికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఆ రోజు రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసి, రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులుగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని, అలాగే భారత రాజ్యాంగ రచన కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ఈ రాజ్యాంగాన్ని 1949 ఆగస్టు 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ ఆమోదించబడింది. ఈ రాజ్యాంగానికి ఒక ప్రాముఖ్యత కావాలని చెప్పి ఆనాటి పెద్దలందరూ భావించి జనవరి 26, 1950న మనకి రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనము స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని తెలుపుకుంటూ ఈ 73వ సంవత్సరం జరుపుకుంటూ, ఈ సందర్భంలో 73వ సంవత్సరం జరుపుకోవడం అవుతుంది. రాజ్యాంగ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో మొదటి ఓటు ఈ నిన్న మన రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఓటు గురించి ప్రతి ఒక్కరము నేషనల్ ఓటర్స్ డేని సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇది ఆచరణలో తీసుకురావాలని చెప్పేసి మన భావి భారత పౌరులందరూ కూడా కోరుకుంటూ జై హింద్, జై జనసేన. 1950వ సంవత్సరం జనవరి 26వ తారీఖున మనకి స్వాతంత్రం వచ్చిన తరువాత ఒక చట్టబద్ధంగా పరిపాలన జరపాలనే ఉద్దేశంతో ఆనాటి మేధావులు కొంతమందితో కలిపినటువంటి అంబేద్కర్ నాయకత్వంలో ఒక
రాజ్యాంగబద్ధంగా ఒక చట్టం అవసరమని రాజ్యాంగాన్ని నిర్మించడానికి ఒక కమిటీని వేసి ఆ రోజు నుంచి 1950 జనవరి 26 నుండి కూడా గణతంత్ర దినోత్సవం అదేవిధంగా జరుపుకోవడం ఇప్పటికీ 73వ సంవత్సరం ఇది. మరి మహనీయులందరూ కూడా మనకి భారతదేశ స్వాతంత్రం రావడానికే కాకుండా ఒక చట్టబద్ధమైనటువంటి పరిపాలన సమసమాజ స్థాపన కోసం చేసినటువంటి ఈ రాజ్యాంగ నిర్మాణం ఆ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. అందువల్లే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉన్నాము. ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఏ ఉద్దేశంతో అయితే మనకు స్వాతంత్రం వచ్చిందో ఆ స్వాతంత్ర ఫలాలన్నీ కూడా అందరికీ కూడా అట్టడుగు బడుగు బలహీన వర్గాలతో సైతం అందరికీ కూడా సమన్యాయం జరగాలి, అందరూ ఒకే దీని మీద నిలబడాలి, భారతదేశానికి ఒక మంచి ఐక్యత తీసుకురావాలి, ప్రజలందరూ కూడా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్. నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని విశ్వోదయ జూనియర్ కళాశాల క్రీడా ప్రాంగణంలో సూపర్ 6 టోర్నమెంట్ను న్యాయవాది ఎల్ కోటేశ్వరరావు ప్రారంభించారు. క్రీడా రంగంలో యువత రాణించాలని ఆకాంక్షించారు. క్రీడాకారులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. జయాపజయాలు సహజమని చెప్పారు. క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని తెలియజేశారు. కార్యక్రమంలో రాజేశ్వరరావు, గిరీష్ రెడ్డి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. కార్యక్రమంలో సూపర్ 6 నిర్వాహకులు భార్గవ్, సుజన, దినేష్, ఇజాజ్ పాల్గొన్నారు. Please welcome sir. Thank you very much for your coming. Thank you Anna. పరిచయ కార్యక్రమం చేస్తాం. కొంచెం ముందుకు వచ్చి నిలబడండి. ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక ఆర్గనైజర్గా ఒక కార్యక్రమం నిర్వహించడం ఎంత కష్టం నాకు బాగా తెలుసు. సో ముందుగా అందుకు మీ భార్గవ్, సుజన్, బాల, ఇజాజ్ మిగిలిన అందరి టీమ్స్ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మామూలుగా 10 రూపాయలు ఖర్చు అవుద్ది, 10 మంది 10 మాట్లాడుతూ ఉంటారు, 10 మందికి సమాధానం చెప్పుకోవాలి. కానీ ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత 10 మంది వచ్చి నీకు ఈ సక్సెస్ అయింది టోర్నమెంట్ అని చెప్పినప్పుడు ఆ కిక్కే వేరుంటుంది భార్గవ్. సో నీ కష్టం అంతా మర్చిపోతావు నువ్వు, ఓకేనా? సో ఈ కష్టాలన్నీ సహజమే, లాస్ట్లో వచ్చే కిక్ కోసం వెయిట్ చేయి. అలాగే ఈ గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుంది. ఉంటారు ఒక్కొక్క ఓవర్కి 8 బాల్స్ ఉంటాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నూతన కార్యవర్గాన్ని అభినందించిన మంత్రి నాని. పిల్లల ఫీజులు, ఇళ్ల స్థలాలపై సానుకూల స్పందన. కొత్త జిల్లాలపై ఎంపీ హర్షం. సంతోషకరమైన దినంగా భావిస్తున్నట్టు వెల్లడి. బాపట్లలో ఘనంగా గణతంత్ర వేడుకలు. కొత్త జిల్లాలపై సీఎంకు కృతజ్ఞతలు. వెంకటగిరిలో సూపర్ 6 టోర్నమెంట్ ప్రారంభించిన న్యాయవాది కోటేశ్వరరావు. ఇది బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే.